నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరం డిసెంబర్ 31, 2024 మంగళవారం నాడు పంచాంగం ప్రకారము పుష్యమాసము శుక్లపక్ష తిథి, సూర్యోదయము 6 గంటల 49 నిమిషములకు, సూర్యాస్తమం సాయంత్రం 5 గంటల 45 నిమిషములకు. ఈరోజు తిథి పాడ్యమి తెల్లవారుజామున 3 గంటల 20 నిమిషములకు. నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 11 గంటల 53 నిమిషములకు. వర్జం ఉదయం 7 గంటల 57 నిమిషముల నుంచి 9 గంటల 32 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 9 గంటల 1 నిమిషం నుంచి 9 గంటల 45 నిమిషముల వరకు. తిరిగి రాత్రి 11 గంటల 1 నిమిషం నుంచి 11 గంటల 53 నిమిషముల వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 3 గంటల 4 నిమిషముల నుంచి సాయంత్రం 4 గంటల 26 నిమిషముల వరకు. యమగండ కాలం ఉదయం 9 గంటల 34 నిమిషముల నుండి 10 గంటల 56 నిమిషముల వరకు. బ్రహ్మ ముహూర్త సమయం తెల్లవారుజామున 5 గంటల 13 నిమిషముల నుంచి ఉదయం 6 గంటల 1 నిమిషం వరకు. అమృత ఘడియలు రాత్రి 7 గంటల 14 నిమిషముల నుండి రాత్రి 8 గంటల 50 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 57 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 41 నిమిషముల వరకు. ఇది ఈ రోజు యొక్క పంచాంగం. నమస్తే. ఈ రోజు అనగా 31 డిసెంబర్ మంగళవారం నాడు మేషాది ద్వాదశ రాశుల వారికి విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, చేతి వృత్తులు, వ్యవసాయదారులకు, కళారంగం, రాజకీయ రంగం వారికి ఎదురయ్యే ఫలితాలు, పరిహారాలు, సూచనలు పరిశీలించినట్టయితే ముందుగా మేషరాశి వారికి విద్యార్థులకు ఈ రోజు చాలా సాధారణంగా ఉంటుంది. పరీక్షల్లో మంచి మార్కులు సాధించే అవకాశం కనపడుతోంది. ఉద్యోగస్తులకు ప్రోత్సాహకరమైన అవకాశాలు లభిస్తాయి. పదోన్నతులు పొందే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారస్తులకు కొత్త కొత్త పెట్టుబడులు ఈ రోజు మీరు ఆహ్వానిస్తారు. తద్వారా లాభాలను పొందే అవకాశం ఉంది. వ్యాపార విస్తరణకు ఇది చాలా చక్కని అనువైన సమయము. కుటుంబ పరంగా చూసినట్టయితే చాలా సంతోషకరమైన వాతావరణం ఈ రోజు మీరు పొందబోతున్నారు. కుటుంబంతో గడుపుతూ ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. ఆకస్మిక ధన ప్రాప్తి కలిగే అవకాశం, కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం, పెద్దలకు ఆరోగ్యము, మంచి వాతావరణం ఈ రోజు కనబడబోతోంది. అయితే చేతి వృత్తులు, కార్మికులకు ఈ రోజు చాలా చక్కని అనువైన కాలము, లాభదాయక కాలము, యోగదాయకమైన కాలము. మీ యొక్క పనులు అనుకూలించే అవకాశం ఈ రోజు కనబడుతోంది. తదుపరి వ్యవసాయదారులకు, రైతులకు పంటలు సకాలంలో పండి చేతికి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. మంచి దిగుబడులను ఈ రోజు మీరు పొందబోతున్నారు. కళారంగం వారికి మీ సృజనాత్మకత పెరిగి మీకు సంఘంలో గౌరవ ప్రఖ్యాతలు, పేరు ప్రతిష్టలతో పాటు అవార్డులు, రివార్డులు అందుకునే అవకాశం కళారంగం వారికి, సినీ, టీవీ నటీనట వర్గం వారికి ఈ రోజు చాలా చక్కని అవకాశంగా కనపడుతోంది. రాజకీయ రంగం వారికి, రాజకీయ రంగంలో ఉండే నాయకులకు ప్రజల యొక్క మద్దతు, అధిష్టానం యొక్క మద్దతు లభించి మీకు మంచి గౌరవ ప్రతిష్టలు కలిగే అవకాశము, పదోన్నతులు కలిగే అవకాశం గోచరిస్తోంది. ఇవి ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన ఫలితాలు. పరిహారాలు చూసినట్లయితే కనుక ఈ రోజు మీరు తప్పనిసరిగా ఆంజనేయ స్వామి ఆలయాలను దర్శించి స్వామివారికి 5 ప్రదక్షిణాలను చేస్తూ ఆంజనేయ స్వామి వారి యొక్క దండకాన్ని కనుక మీరు పఠించినట్టయితే చాలా చక్కని ఫలితాలు కనబడతాయి. వివాహం కాని వారికి కూడా ఆంజనేయ స్వామి దయ వల్ల ఆ స్వామి వారికి ప్రదక్షిణాలు చేసినట్టయితే కనుక చాలా చక్కని అవకాశం ఉంది. సంతానం కోరే వారికి కూడా ఈ రోజు స్వామివారికి అభిషేకం చేసుకున్నట్టయితే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేసుకున్నట్టయితే కనుక సంతానం కోరే వారికి చక్కని సంతానం కలిగే అవకాశం ఉంది. ఇది ఈ రోజు చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే అండి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి అందరితోనూ మీ మనస్సులోని భావాలను పంచుకుంటారు. వారి యొక్క అభిమానాన్ని పొందగలుగుతారు. సేవా కార్యక్రమాలను చేపడతారు. సేవ చేసే అవకాశం కనపడుతోంది. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో ఈ రోజు మీ అంటే అందరికీ ఇష్టము, గౌరవ మర్యాదలతో పాటు మీ మాటకు విలువ పెరిగే అవకాశం కనపడుతోంది. ఆస్తుల కొనుగోలు మీద నిర్ణయాలు తీసుకుంటారు. అవి చక్కని ఫలితాలను మీకు అందిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించి వారి యొక్క ఆశలు నెరవేరే అవకాశం ఈ రోజు కనపడుతోంది. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే ఈ రోజు చాలా చక్కగా మెరుగుపడుతుంది. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఈ రోజు గోచరిస్తోంది. అయితే కొత్త కాంట్రాక్టుదారులకు మంచి మంచి కాంట్రాక్టులు వచ్చి వారి యొక్క కాంట్రాక్టులను సక్సెస్ అయ్యే అవకాశము, ట్రేడింగ్లో కూడా మంచి అవకాశాలు వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా ఈ రోజు చాలా చక్కని అనువైన కాలము.
వ్యాపార వాణిజ్యవేత్తలు తీసుకునే నిర్ణయాలు లాభాల బాట పడతాయి. మీరు ఏ పని చేయాలనుకున్నా వ్యాపార విస్తరణ కావచ్చు, వాణిజ్య విస్తరణ కావచ్చు, ఏదైనా కానీ ఈరోజు మీకు మంచి ఫలితాలు, లాభాలు ఫలితాలు కనబడుతున్నాయి. అయితే ఈరోజు మీరు చేసిన ఈ నిర్ణయాలు కానీ, ఈ విస్తరణ కానీ మీకు ఉత్తరోత్తర భవిష్యత్తులో మంచి లాభాలు తెచ్చే అవకాశము మీకు ఈరోజు చాలా చక్కని లాభదాయకమైన రోజు. ఈరోజు అస్సలు వృధా చేసుకోకండి. అయితే ఉద్యోగస్తులకు వారి యొక్క విధుల్లో ప్రతిబంధకాలు ఏర్పడి కొంతమందికి మరింత ప్రతిబంధకాలు ఏర్పడతాయి. కొంతమందికి ప్రతిబంధకాలు విడిపోయి మంచి సానుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ప్యాకేజీలు పెరిగి ప్రమోషన్స్ వచ్చి బదిలీలు అయ్యే అవకాశం ఈరోజు కనపడుతోంది. మీకు ఆకస్మిక ధనప్రాప్తి వచ్చే అవకాశం గోచరిస్తోంది. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి మరింత ఉత్సాహంగాను మీకు మంచి గౌరవ ప్రతిష్టలు కలిగే అవకాశం గోచరిస్తోంది. మహిళలకు సంతోషకరమైన సమాచారము అందుకుంటారు. ఆకస్మిక ధనప్రాప్తి మీకు కనబడుతుంది. భూమి, గృహ, వాహనాలు కొనుక్కునే అవకాశము గోచరిస్తోంది. ఈ రాశిలో ఉండే మహిళలకు చాలా చక్కని అనువైన కాలము ఈరోజు. మీరు దీన్ని అసలు వృధా చేసుకోకండి. మీకు అనుకూలమైన రంగులు తెలుపు రంగు, గోధుమ రంగు. మీకు ప్రతికూలతను ఇచ్చే రంగు గులాబీ రంగు కాబట్టి ఈ రంగు వస్త్రాన్ని ధరించి ఎటువంటి కీలకమైన పనిని ఈరోజు మీరు చేపట్టకపోవడం చెప్పదగిన సూచన. అయితే మీరు అంగారక స్తోత్రాలు తప్పనిసరిగా చదివి నవగ్రహ ఆలయ దర్శనం కనుక చేసినట్టయితే మరిన్ని సానుకూలమైన ఫలితాలు, శుభ ఫలితాలు పొందే అవకాశం ఈరోజు మీకు కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితులు అంచనాలు వేసుకుని కనుక మీరు చేసినట్టయితే నష్టం రాకుండా ఉండే అవకాశం గోచరిస్తోంది. ఆర్థిక పరమైన లావాదేవీలు మీకు చాలా చక్కగా అనుకూలంగా ఉంటాయి. ముఖ్యమైన కార్యక్రమాలు అత్యంత నిదానంగా పూర్తి చేస్తారు. కొంచెం త్వరితగతిని కనుక మీరు చేసినట్టయితే కొన్ని పనులు ఎక్కువగా చేసుకుని మంచి లాభము కానీ సత్ఫలితాన్ని కానీ పొందే అవకాశం గోచరిస్తోంది. అయితే ఏ సమస్య అయినా మీరు లొంగకుండా కాన్ఫిడెన్స్‌తో కనుక మీరు చేసినట్టయితే సక్సెస్‌ని సాధిస్తారు. కానీ ఒకింత మీరు మనోనిబ్బరాన్ని కోల్పోయి వెనకడుగు వేసే అవకాశం కనపడుతోంది కాబట్టి మీరు అస్సలు వెనకడుగు వేయకండి. ఏ పనినైనా కాన్ఫిడెన్స్‌తో స్టార్ట్ చేయండి. విజయాన్ని సాధిస్తారు. అయితే ప్రతి వ్యవహారంలోనూ మీరు ఈరోజు ఆచితూచి అడుగు వేయాలి. ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా సరే, విద్యార్థుల దగ్గర నుంచి రాజకీయంగా, వ్యాపారపరంగా ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా ఆచితూచి అడుగు వేసి కొంచెం ఆలోచించి కనుక చేసినట్టయితే ఎటువంటి ఆటంకాలు రాకుండా ఉంటుంది. గమనించుకోండి. అయితే ఆరోగ్యం కొంత చిరాకు పరిచే అవకాశము, రుగ్మతలు కలిగే అవకాశం ఉంది. జాగ్రత్త, ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించుకోండి. అయితే వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు సమస్యల నుంచి బయటపడతారు ఈరోజు. మీకేమైనా తీవ్రమైన సమస్యలు గానీ, ఏదైనా తీర్చలేని అత్యంత కీలకమైనది ఏదైనా ఉన్నట్టయితే కనుక అది సమస్య పరిష్కారమైపోయి మీకు ఒకంత మంచి ఊరట కలిగే అవకాశం మీకు గోచరిస్తోంది. అయితే ఉద్యోగస్తులకు విధి నిర్వహణ మీద మీ యొక్క రంగంలో ఏ రంగంలో ఉన్న ఐటీ రంగంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ప్రైవేటు, గవర్నమెంటు ఇలా ఏ రంగంలో ఉన్న ఉద్యోగస్తులకైనా ఈరోజు కొంచెం ఆటంకాలు ఏర్పడి మీ పని మీద కాన్సంట్రేషన్ తప్పి కొన్ని మాటలు పడే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఈరోజు వ్యవహరించండి. పారిశ్రామికవేత్తలకు, సాంకేతిక నిపుణులకు మీ యొక్క నైపుణ్యాన్ని, మీ యొక్క టాలెంట్‌ని నిరూపించుకునే రోజు ఈ రోజన్నమాట. అయితే విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితంతో పాటు విదేశాలు వెళ్ళడానికి మీకు ఆహ్వానాలు అందుకోవడము, మంచి మార్కులు, ర్యాంకులు పొందే అవకాశము విద్యార్థులకు గోచరిస్తోంది. మహిళలకు మానసిక ఆందోళన నుంచి బయటపడి మానసిక ఉల్లాసంగా ఉంటుంది. కుటుంబ పరంగా చాలా చక్కని అన్యోన్యమైన వాతావరణం గోచరిస్తోంది. తరువాత వివాహం కాని వారికి కూడా ఈరోజు మంచి అనుకూలమైన సమయం కాబట్టి మీరు ఆ దిశగా ఏ ప్రయత్నాలు చేసుకున్నా సక్సెస్ సాధించే అవకాశము, మంచి సంబంధాలు దొరికే అవకాశం కూడా ఉన్నది. తర్వాత మీకు అనుకూలించే రంగులు నీలము, ఆకుపచ్చ, తెలుపు. ఈ రంగులతో మీరు అంటే ఈ రంగు వస్త్రాలను ధరించుకొని ఏదైనా కీలకమైన పని చేపట్టాలన్నా, ముఖ్యమైన పనికి వెళ్ళాలన్నా ఈ రంగు వస్త్రాలను ధరించుకోండి. మీకు ప్రతికూలమైన రంగు పసుపు రంగు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు పసుపు రంగు ధరించి ఏ ముఖ్యమైన పనికి వెళ్ళొద్దు అని చెప్పడం జరిగింది. అయితే మీరు చేయవలసిన పని ఆదివారం నాడు అంటే ప్రతి ఆదివారము కూడా ఆదిత్య హృదయం పారాయణ చేయండి.
ఎక్స్‌క్లూజివ్‌లీ ఈరోజు ఆదిత్య హృదయం పారాయణ చేస్తూ ఆదివార నియమాలు పాటించండి. ఈరోజు ఆదివారం కాకపోయినప్పటికీ మీరు మంగళవారమైనా కానీ, ఆదివారం కానీ ఎలాంటి నియమాలు పాటిస్తామో అంటే మాంసాహారం తినడము, తర్వాత మద్యం సేవించడము, బ్రహ్మచర్యం పాటించకపోవడము ఇలాంటి పనులు ఈరోజు మానుకోండి. ప్రత్యేకించి సంతానం కోసం కోరుకునేవారు, వివాహం కోసం కోరుకునేవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించి ప్ర అభిషేకాలు చేసుకున్నట్టయితే కనుక మంచి సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాలు చేయడంలో కొంత జాప్యము, ఆలస్యము చేస్తారు. కొంచెం బద్ధకాన్ని కూడా మీరు ప్రదర్శించే అవకాశం ఉంది. కాబట్టి బద్ధకాన్ని విడనాడి మీ పనులు చకచకా చేసుకోవాలి. అయితే ప్రయాణాల్లో చివరిలో వాయిదా పడ్డము లేదా క్యాన్సిల్ చేసుకోవడము అయ్యే అవకాశం ఉంది కాబట్టి అది ఎలా ఏమిటి అనేది మీరు యోచన చేసుకోండి. బంధువర్గంలో అకారణంగా మీకు విభేదాలు వచ్చే అవకాశం కనపడుతోంది కాబట్టి ఈరోజు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. మీ మాటను కొందరు పట్టించుకోకపోవడంతో, మిమ్మల్ని నిర్లక్ష్యం చేయడంతో మీరు కొంత మనోవ్యధకు గురవుతారు. మీరు అస్సలు పట్టించుకోకండి. వారి వల్ల మీరెందుకు నష్టపోవాలి? కాబట్టి అటువంటి ప్రయత్నాలు ఏమీ చేయమాకండి. అయితే అంతా మంచే అనుకున్నట్టుగా, అదంతా మన మంచికే అనుకున్నట్టుగా మీరు వ్యవహరించాలి. తర్వాత మీ ఆలోచనలు కుటుంబ సభ్యులకు నచ్చకపోని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వాళ్ళను సమర్థించే ధోరణిలో మీరు ప్రవర్తించండి. వాళ్ళను ఒప్పించేందుకు మీ యొక్క తెలివితేటలను వాడండి. అయితే వ్యతిరేకంగా మీ చుట్టూ కొన్ని సమస్యలు సృష్టించే అవకాశము బయట వారనుకోండి, మీ శత్రువర్గం వారనుకోండి, మిమ్మల్ని సమస్యలతో చుట్టుముట్టేలాగా మీ మీద జరగవచ్చు. దాన్ని కూడా మీరు అస్సలు పట్టించుకోకండి. మీ పని ఏదో అదే ధోరణితో మీరు వెళ్ళిపోయినట్టయితే కనుక ఇటువంటివి మీ దరి చేరకుండా ఉంటాయి. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు కృషి ఎంత ఉన్నా ఫలితం మాత్రం శూన్యం అనే పరిస్థితిలో కనబడుతోంది. కాంట్రాక్ట్ వ్యాపారాన్ని ఈరోజు మీరు అసలు యాక్సెప్ట్ చేయకండి. దాంతో పాటుగా అగ్రిమెంట్ల మీద సంతకాలనేవి రోజు అస్సలు చేయొద్దు. ఉద్యోగస్తులకు ఆకస్మిక మార్పులు కొంత ఇబ్బంది పెట్టవచ్చు. అయినప్పటికీ ఒక్కరోజే కాబట్టి భరించుకోండి. క్రీడాకారులకు, శాస్త్రవేత్తలకు విదేశాలు వెళ్ళి అవకాశం గోచరిస్తోంది. విద్యార్థులకు మాత్రము మీరు అనుకున్న ఏవైతే ఆశలు అవి పెట్టుకుంటారో అవి కొంచెం దూరం అయ్యే అవకాశం ఉంది. చదువు మీద శ్రద్ధ పెట్టండి. ఇతర వ్యాపకాలను పక్కన పెట్టి చదువు, ర్యాంకుల మీద మీ యొక్క దృష్టిని కేంద్రీకరించండి. మనోధైర్యాన్ని కోల్పోకండి. అయితే మహిళలకు సోదర వర్గంతో అన్నదమ్ములకు సంబంధించిన అన్నదమ్ముల మధ్య మీకు తగాదాలు మీ పట్ల వచ్చే అవకాశము, మీ మీద అపనిందలు పడే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. మీకు అనుకూలమైన రంగులు నలుపు, ఆకుపచ్చ. మీకు ప్రతికూలతను ఇచ్చే రంగు ఎరుపు రంగు కాబట్టి ముఖ్యమైన పనులకు మీరు ఎరుపు రంగు వస్త్రాన్ని అస్సలు ధరించకండి. మీకు అనుకూలమైన రంగులను మాత్రమే ధరించి, అంటే రంగు వస్త్రాలను మాత్రమే ధరించి ముఖ్యమైన పనులను చేపట్టండి. సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. అయితే మీరు దర్శించవలసిన ఆలయాలు గురు సంబంధిత ఆలయాలు. షిరిడి సాయిబాబా వారి ఆలయం కానీ, దక్షిణామూర్తి ఆలయం కానీ, గురు దత్తాత్రేయ స్వామి వారి ఆలయాలు కానీ దర్శించి అక్కడ మీ యథాశక్తి చిన్న చిన్న దానాలు, అంటే వస్త్రదానం కావచ్చు, ధనం కావచ్చు, అన్నదానం కావచ్చు, మీ యథాశక్తికి కనుక దానం చేసినట్టయితే గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందే అవకాశం కనపడుతోంది. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.